అవయవ దానం చేయడం ద్వారా మరికొందరికి ప్రాణం పోయడంతో పాటు మరణానంతరం కూడా జీవించే అవకాశాన్ని పొందవచ్చని భీమిలీ సన్ స్కూల్ డైరెక్టర్, భీమిలీ నీడీ వెల్ఫేర్ అధ్యక్షులు కైతపల్లి శ్రీనివాసరావు అన్నారు. భీమిలీ సన్ స్కూల్ వేదికగా బిఎన్డబ్ల్యూ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలీ గ్రేటర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా అవయవదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన కుటుంబ సభ్యులతో పాటు అవయవదానానికి ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తమ పాఠశాల వేదికగా ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినప్పటికీ తాజాగా అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన బిఎన్డబ్ల్యూ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలీ గ్రేటర్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి స్పందన లభించింది. దీంతో 100కు పైగా పాల్గొని తమ మరణానంతరం కొందరు పూర్తి శరీరాన్ని, మరికొందరు అవయవాలను దానమిస్తున్నట్లు అంగీకార పత్రాలను సమర్పించారు. సాక్ష్యం టెలివిజన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ పర్టికులర్ టైంలో నేను మీకు చెప్పే అంశం ఏంటంటే అవయవ దానం, దాని తాలూకా ఇంపార్టెన్స్, ఎందుకు ఇది స్టార్ట్ చేశామన్న దాని గురించి. ఎందుకంటే మన సన్ స్కూల్ వేదికగా వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో చాలా కార్యక్రమాలు ఇంతకుముందు చేసాం. ఐ క్యాంప్ కానీ, బ్లడ్ క్యాంప్ కానీ, అలాగే మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే కరోనా టైంలో ఆక్సిజన్ సప్లై కానీ, ఇలా చాలా చేసుకుంటూ వచ్చామండి. అయితే ఒక 6 నెలల క్రితం నేను ఒకసారి టీవీలో చూస్తున్నప్పుడు గ్రీన్ కారిడార్ అని ఒక పదం విన్నాను. గ్రీన్ కారిడార్ అంటే ఏమని ఉందంటే, ఆర్గాన్ ఎవరైనా డొనేట్ చేసినప్పుడు, ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ కేసెస్ అవుతూ ఉంటాయి. ఆ బ్రెయిన్ డెడ్ కేసెస్ అయినప్పుడు ఆ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి యాక్చువల్గా ఏంటవుతుందంటే, ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో వాళ్ళు చనిపోయినప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ బ్రెయిన్ ఒక్కటి చనిపోతుంది, కానీ ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ పనిచేస్తాయి కానీ ఆ మనిషి ఎప్పటికీ ఇంకా మరి బ్రతకడని డాక్టర్లు తేల్చేస్తారు. అంటే అతను మరి బ్రెయిన్ ఉండదు కాబట్టి, పనిచేయదు కాబట్టి అతను మరి ఎప్పటికీ మరి బ్రతకడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ కొంచెం మంచి హృదయంతో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ తాలూకా అవయవాలని లైవ్గా దానం చేస్తారు. అంటే అప్పుడు హార్ట్, కిడ్నీ, లివరు, ముఖ్యంగా ఈ అవయవాలు దానం చేయటానికి అవుతుంది ఆ బ్రెయిన్ డెడ్ కేసెస్లో. అలాగే కొంతమంది రక్త సంబంధికులకి మనం అలాగే బాగా మనకి బాగా రిలేట్ అయిన వాళ్ళకి మనకు కూడా ఆర్గాన్స్ డొనేట్ చేయడం చూస్తూ ఉంటాము. అంటే అది లివర్ కానీ, అలాగే కిడ్నీస్ కానీ చేస్తూ ఉంటారు. అది కాకుండా మనకు అవతల వ్యక్తులు ఎవరో కూడా తెలియకుండా అది సమాజం కోసం మనం చేసినప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ కేసెస్లో ఎక్కువగా ఇవి జరుగుతాయి. అంటే ఇది డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆర్గాన్స్ ఇక్కడ తీయాలి, అక్కడికి పంపించాలి. కాబట్టి ఒక గ్రీన్ కార్డర్ అని యాక్చువల్గా ఇది ఇక్కడ నుండి ఫ్లైట్ మీద తిరుపతి వెళ్ళొచ్చు, లేదా హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ పాయింట్కి దిగిన తర్వాత మళ్ళీ కూడా ఫాస్ట్గా వెళ్ళాలని ట్రాఫిక్ని కూడా ఆపి పంపిస్తారు. దాన్ని గ్రీన్ కారిడార్ అంటారు. అంటే అంత ఇంపార్టెన్స్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది ఆ పరిస్థితుల్లో. సో ఈ బ్రెయిన్ డెడ్ కేసులకి ఇవ్వటం ఒకటైతే, అది ఎక్కడో 1 కోటి మందికి ఒకటి జరుగుతుందండి. దాని గురించి మనం పెద్దగా అంతగా ఆలోచించక్కర్లేదు. ఆ పరిస్థితి వచ్చిన తల్లిదండ్రులకు ఒక అవేర్నెస్ ఇచ్చే టీం కూడా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఈ మధ్యనే మనం టీవీల్లో చూసాము, వివిధ మాధ్యమాల్లో కూడా చూసాము. బ్రెయిన్ డెడ్ కేసుల్లో వాళ్ళు ముందుకు రావటం వలన ఒక 3 ప్రాణాలని కాపాడిన వ్యక్తులు అయ్యారు. యంగ్ పర్సన్స్ చనిపోయిన సందర్భాల్లో జరిగింది. సో ఇలాంటి బ్రెయిన్ డెడ్ కేసు ఎక్కడైనా జరిగితే ఆ తల్లిదండ్రులకి ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక టీంని తయారు చేయటం, అలాగే రెగ్యులర్గా ఇప్పుడు మామూలుగా చనిపోతూ ఉంటారు కదండి. మామూలుగా ప్రతి మనిషి పుట్టిన ప్రతివాడు చావకు తప్పదు. చచ్చిపోయినప్పుడు కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది పూర్తి చేస్తారు వాళ్ళకు ఉన్న సాంప్రదాయాల ప్రకారం. ఏది చేసినా మట్టిలో కలిసిపోవటమే. ఈ మట్టిలో కలిసిపోయి ఈ మనకి అంటే ఒక విధంగా ఆ దేహం ఎవరికి మరి ఉపయోగపడదు ఇంకా అంతకంటే. సో ఇలా కాకుండా మనము ఆ దేహంలో ఉండే కొన్ని పదార్థాలని, అంటే అవయవాలని మనం దానం చేయడం దాకా, ఉదాహరణకి కంటిని మనం దానం చేయొచ్చు. కన్ను అంటే కంటిలో ఉన్న రెటీనాని దానం చేస్తే మనం ఇంకొకరికి కంటి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. అంటే మనం చనిపోయినా సరే మన కళ్ళు ఇంకొకరిని చూస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అలాగే
కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రతిరోజు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. అంటే వాళ్ళ అనాటమీలో వాళ్ళు కొన్ని పార్ట్స్ వాళ్ళు ఎలా ఉంటాయి, ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోవాలంటే వాళ్ళకి లివర్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఎలా ఉంటుంది, అలాగే ఇంటెస్టైన్స్ ఎలా ఉంటాయి, హార్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు లైవ్గా చూసి వాటిని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు ఆపరేషన్స్ చేసినప్పుడు ఆ విధమైన ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేయడానికి అవుతుంది అనమాట. సో ఇలాంటి కేసులో కూడా మన బాడీని కానీ పూర్తిగా మనం డొనేట్ చేసేస్తే వాళ్ళు మెడికల్ కాలేజ్ వాళ్ళు అది తీసుకుని వెళ్తారు. వాళ్ళు 10 మందికి అది కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంతమంది డాక్టర్లు మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం, ఆ డాక్టర్లు కొంతమందికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనాల్లో ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు మనం అవయవదానం చేయగానే అంటే ఇప్పుడు మన బాడీని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి అవసరమైనవి లేనివి అన్నీ తీసేస్తారు అని. ఎవరు తీరండి, ఎందుకంటే అవి ఉపయోగపడవు. ఎందుకంటే ఉపయోగపడే వాటినే తీసుకోగలరు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా హృదయం ఆగిపోతుంది, హార్ట్ ఆగిపోతుంది, లివర్ పనిచేయదు, కిడ్నీస్ పనిచేయవు, అవి తీసుకెళ్లి ప్రయోజనం ఏముంది? సో వాళ్ళకి ఉపయోగపడేవి ఏమైనా కొన్ని సందర్భాల్లో చర్మం ఏమైనా ఉపయోగపడితే అది తీసుకెళ్తారు మనం ఇస్తే. లేదా కళ్ళుకి ప్రస్తుతానికి కళ్ళ విషయంలో చక్కగా అవి ఎక్కువ మందికి కళ్ళ తాలూకా అవి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అందులకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది, ఒకరికి మనం ఖచ్చితంగా చూపునివ్వగలుగుతాం. సో వాళ్ళు మనం ఏదైతే స్పెసిఫై చేసామో అదే తీసుకుంటారు తప్ప మిగతా వాటిని టచ్ చేయరు. సపోజ్ మనం ఓన్లీ కొన్ని అవయవాలు డొనేట్ చేస్తే మన బాడీ మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేస్తారు. అంత్యక్రియలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అవరోధం కాదు. అంటే అంత్యక్రియలా చేసుకోవచ్చు. వాళ్ళ మతానికి సంబంధించినంత వరకు పూడ్చిపెట్టాలనుకున్న వాళ్ళు పూడ్చిపెట్టుకోవచ్చు, దహనం చేద్దామని అనుకున్న వాళ్ళు దహనం చేయొచ్చు. దానికి ఏమీ ఇది అడ్డదు. అంటే ఈ అపోహలోంచి ప్రస్తుతానికి ముందు కొంతమంది యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి రావాలి. అంటే వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకంతో వీళ్ళు వచ్చారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా దీనికోసం రావాలి. ఎప్పుడో నేను పోతే అయిపోయిన దాని గురించి అని కాకుండా పుట్టిన ప్రతివాడు చావక తప్పదు, చచ్చిపోయినప్పుడు ఉపయోగపడితే బాగుంటుందని ఉద్దేశంతో మనస్సును మార్చుకోగలిగితే నెక్స్ట్ తరం వాళ్ళందరూ కూడా ఇది అందరికీ ఉపయోగపడగలిగిన వాళ్ళని అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ సాక్ష్యం టెలివిజన్ యాజమాన్యానికి, అలాగే సాక్ష్యం టెలివిజన్ చూస్తున్న మీ ప్రేక్షకులందరికీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆర్గన్ డొనేషన్ కోసం నేను చాలా ఇయర్స్ నుండి చాలా ఆశ నాకు. అయితే నేను చాలా ఇయర్స్ నుండి నేను సెర్చ్ చేస్తున్నాను. సుమారు 5 years అయిపోతుంది. నేను కాంటాక్ట్ చేశాను, వాళ్ళు అక్కడ నుండి రెస్పాండ్ కూడా నాకు సరిగ్గా రాలేదు. మీరే చేసుకోండి, వెబ్సైట్లో ఉంటుంది, రెస్పెక్ట్ లేకుండా చెప్పడం వల్ల నేను ఇది ఫీల్ అయ్యాను. ఏంటి ఆర్గన్ డొనేషన్ కోసం అట్లీస్ట్ అంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవపోయేటప్పటికీ నేను ఇంకా అవసరం లేదు అనేసి నేను వదిలేసుకున్నా. తర్వాత మళ్ళీ నేను రిలీజ్ అయిన తర్వాత లేదు చెయ్యాలి, ఎవరో ఇలా అన్నారని మనకెందుకు అనుకొని నేను చాలా వరకు నేను సెర్చ్ చేశాను, నాకు అవకాశం కుదరలేదు. ఈరోజు ఈ సన్ స్కూల్లోని ఇలా ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెట్టడం వల్ల నాకు తెలియడం తర్వాత నేను ఇక్కడికి వచ్చి నేను ఆర్గన్ డొనేషన్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకేం లేదు, మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆర్గన్స్ వేరే వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళకి లైఫ్ ఇచ్చే వాళ్ళగా అవుతాం. నాకు దాంట్లో అట్లీస్ట్ ఏంటంటే మనం ఒక బ్లడ్ ఇస్తేనే ఒక లైఫ్ బతుకుతుంది. అలాంటిది మన ఆర్గన్, మన అవయవంలో ఏదో ఒకటి డొనేట్ చేయడం వల్ల ఆ టైంకి వాళ్ళకి అది యూజ్ అయితే ఇంకా ఒక ప్రాణాన్ని నిలబెట్టేవారుగా అవుతాం కదా. దానివల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బ్లడ్ క్యాంప్స్ ఎన్నో మనం చూస్తూ ఉంటాం, అలానే ఆ రీతిలోనే ఇలా ఆర్గన్ డొనేషన్ క్యాంప్స్ కూడా ప్రతి చోట ఉండాలని చాలా కోరుకుంటున్నాను. ఇది ఏర్పాటు చేసిన యాజమాన్యానికి టీం అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఈ శరీరం ఎలాగా ఎవరికి ఉపయోగపడదు, అది కాల్చిరో లేదా పూడ్చిరో చేస్తారు. కానీ కొంతమందికైనా మన అవయవాలు ఉపయోగపడితే వాళ్ళకి ఒక చూపు కానీ లేదా ఒక కిడ్నీ తరంగా ఆ ప్రాబ్లం కానీ క్లియర్ అయితే అది జీవితానికి సహకారం అవుద్దని ఒక ఉద్దేశంతో నేనైతే సుమారు ఒక 20 సంవత్సరాలు బట్టి పైనుంచే చూస్తున్నాను. ఎక్కడ మనం ఇది ఇవ్వాలా అంటే డొనేషన్ అనేది ఎక్కడ మనం రాయాలి, ఈ అప్లికేషన్ అది సెట్ చేశాను. వైజాగ్ ఎక్కడో ఇవ్వాలన్నారు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కొద్దిగా ఆ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చేద్దామని అలా అనుకున్నాను తప్ప
ఈ అవకాశం నాకు ఈ రోజు ఈ విధంగా మన దగ్గరికి వచ్చింది. ఎలాగైనా ఉపయోగించుకోవాలి దీన్ని. ఈ అవకాశం మాకు కల్పించినందుకు నేను మన ఈ గ్రూప్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.